ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రాన ఉస్మానియా యూనివర్సిటీ సీట్ రాదన్న. హ్యాపీ బిస్కెట్ తిన్నంత మాత్రాన మనకు లైఫ్ హ్యాపీ ఉంటుంది అనుకోలేదు. పాలకూరలో పాలు ఉండవు, గడియారంలో గడ్డి ఉండదు. దయచేసి ఏదైనా సింపతి గెయిన్ చేసినంత మాత్రాన్ని కప్పిస్తారని అనుకోకు. దయచేసి సింపతితోనే కప్పు కొట్టడం ఇంపాసిబుల్. ఈసారి అయితే జరగదు, ఆ సమయం జరిగింది. కానీ నేను అసలు ఊహించలేదు భయ, మణికంఠ ఇటువంటి అలా ఉందో అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాము ఈయన సింపతి కాదు, ఈయన దొంగ కూడా అనే ఫీలింగ్ అయితే వచ్చింది మణికంఠ. కానీ ఒక టాస్క్ అయితే చాలా బాగా అన్న. సింపతి పక్కన పెట్టేస్తే ఒక టాస్క్ అయితే బాగా ఆడాడు. చూద్దాం, తనకైతే ఇప్పుడు అయితే కొద్ది ఫేమ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ మధ్యలో అందరూ మొన్న విజయవాడలో ఖమ్మంలో వరదలు కొట్టుకుపోయారు కదా, కానీ ప్రజలైతే ఇంకా సింపతిని కొట్టుకొని పోతున్నారు అన్న ఫీలింగ్ వచ్చిందన్న. నిజంగా నాకు అనిపిస్తుంది. ఒక క్వశ్చన్ చెప్తాను, నేను కూడా నా ఫ్లాష్ బ్యాక్ తెలుసాను. మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నేను తిన్నీకి బియ్యం లేక నేను బిర్యానీ తింటున్నా, తానికి నీళ్ళు లేక థమ్స్అప్ తాగుతున్నా. అసలు నిజంగా బస్సులో బయటకు పోవడానికి టికెట్ లేక ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తున్నా. సో నిజంగా అట్లాంటి సింపతి వాళ్ళకు కూడా మీరు ఓట్లు వేస్తే ఇంకా నాకు ఏందో అర్థం కాదు. ప్రజలు సింపతి అసలు ఎక్కడ బతుకుతున్నారో ఇంకా ఎప్పుడు మార్కెట్ నాకు అర్థం కావట్లేదు. ఎనీవే ఒక చెప్తాను, మణికంఠ చెప్తాను అన్న. ఇప్పుడు చూడన్న, ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రాన ఉస్మానియా యూనివర్సిటీ సీట్ రాదన్న. హ్యాపీ బిస్కెట్ తిన్నంత మాత్రాన మనకు లైఫ్ హ్యాపీ ఉంటుంది అనుకోలేదు. పాలకూరలో పాలు ఉండవు, గడియారంలో గడ్డి ఉండదు. దయచేసి ఏదైనా సింపతి గెయిన్ చేసినంత మాత్రాన్ని కప్పిస్తారని అనుకోకు. దయచేసి సింపతితోనే కప్పు కొట్టడం ఇంపాసిబుల్. ఈసారి అయితే జరగదు, ఆ సమయం జరిగింది. కానీ ఈసారి అయితే సింపతితోనే కప్పు కొట్టే ఛాన్స్ అయితే లేదన్న, ఏదైతే నేను అనుకుంటున్నా. సో నాగమణికంఠ ఈసారి తన గేమ్ ఆడితే మాత్రం తను సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వీక్ వెళ్ళిపోయి క్యాండిడేట్ అన్న తను ఇంకా మరి సింపతిని ఇంకే రోజులు నాకు అర్థం కాలేదు. కానీ ఓకే, తనైతే ఓకే. అని మెయిన్గా ఒక చెప్పాలన్నా, సోనియా గురించి అమ్మో, ఈమె ఆడపులినా లేకుంటే ఆడపిల్లినా లేకుంటే రాధికనా అసలు ఏందో అర్థమవుతలేదు. అరే మొన్న నిఖిల్కి ఒక మాట అన్నదన్న. సో నువ్వు సిగరెట్ మానేరా, నువ్వేమని ఇస్తా అన్నావు. అరే ఏమి ఇస్తుంది పోయా, నాకు అర్థం కాలేదు. ఏమి ఇస్తా అంటే ఇది ఫ్యామిలీ షోనా లేకుంటే ఇది ఏ షోనా నాకు అర్థం కావట్లేదు. నిజంగా తను లా చదువుకుందన్న, కాబట్టి ప్రతిసారి కూడా తను అదే మాట్లాడే విధానంలో వేరేలోకి మాట్లాడి పోటాలు. కానీ వేరేలోకి మొన్న కిరాక్ సీత ఒక మాట అన్నది, బొక్కలు అన్నది. ఆ బొక్కలు తను అంతకు చాలా మాట్లాడినది, కానీ పట్టించుకోకుండా ఆ బొక్క పదాన్ని మళ్ళీ రిపీట్ చేయడం అనేది చూడండి. తను చావాలని ఇతను ట్రోల్ చేయడం. అందుకే విష్ణుప్రియ చూడన్న, విష్ణుప్రియ ఒక జోక్ వేసింది. తను ఏదో నార్మల్గా మాట్లాడుతుంటే తనకు అడల్ట్ అనే సోనియా అన్నది, మీరు అడల్ట్ జోక్ నా ఏం కన్నా నేను అడల్ట్ అని గూగుల్కి సెర్చ్ చేస్తుంటే అది వేరే పదం వచ్చిందన్న. అంటే ఒక నెగిటివ్ వచ్చిందన్న. తను ఇంత అంటే బిగ్ బాస్ షోలో ఇంత నెగిటివ్ మాట్లాడుతున్న ఎందుకు తను బయటకు పంపిస్తలేరు అర్థం అవుతలేదు నిజంగా. అంటే మొన్న తనకి సోనియా కింద పడ్డా ఊరినేమో కింద పడ్డా నిఖిల్ ఏడుస్తున్నాడు, పృథ్వీ ఏడుస్తున్నాడు. ఒరే ఒకరి అగ్గులో మొత్తం నిఖిల్ కగ్గేస్తుంది, పృథ్వీ కగ్గేస్తుంది, అబ్బాయి కగ్గేస్తుంది, అందరికి హగ్గులు వేస్తుంది తను. మరి తెలివి అని కాదు కానీ బయట తన లోపల తెలివి అనుకుంటుంది, కానీ బయటికి చాలా నెగిటివ్ అయిపోయింది తను. అప్పట్లో మనకు శోభా శెట్టి ఏదైతే అనిపించో తను కూడా చూస్తుంటే శోభా శెట్టి గుర్తొచ్చింది. తను కానీ యష్మి కూడా ఏంటంటే తను అర్థం కాదు. ఫస్ట్ తను లక్కీగా తను చీఫ్గా ఎన్నికైంది. అదే స్టాండర్డ్ని కాపాడుకోకుండా ఇప్పుడు చికెన్ దొంగతనం చేసి మరి కరెక్ట్గా ఎందుకన్నా అంత ఓరాటింది ఎందుకన్నా? నీకు వచ్చిందే లక్కలు, నువ్వు కష్టపడే నువ్వు చీఫ్ కాలేవు, నీకు వచ్చిందే లక్కలు. దాన్ని కాపాడుకుంటే ప్రతిదాని చిన్న నిమిషాలు సీరియస్ అవుతున్నాయి నష్మి. నాకు అసలు నేను ఊహించలేదు తను ఈ రకంగా చేస్తుందని. సో నిజంగా ఎనీవే తను వేరేకి ఇచ్చినట్టు కాబట్టి వేరేకి ఇస్తే బాగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గేమ్లు మంచిగా ఉండాలి. యాజ్ ఏ చీఫ్గా తను ఫెయిల్ అయింది, కంటెస్టెంట్గా ఫెయిల్ అవుద్దా లేదా అని చూడాలి ఏం జరుగుతుంది.